కావలి జనసేన పార్టీ నాయకులు అళహరి సుధాకర్ గారి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా కావలి నియోజకవర్గం నుంచి 4,500 మొక్కలను నియోజకవర్గంలోని అన్ని మండలాలకు పంపడం జరిగిందన్నారు. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు, వినాయక చవితి ఉత్సవాల సందర్భంలో రావడం విఘ్నాలకు మూలం అన్నారు. కావలిలో వినాయక చవితి ఉత్సవాలకు మట్టి విగ్రహాలను పర్యావరణానికి పనికి వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు వినాయక చవితి 1000 మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పంపిణీ చేసే స్థలాన్ని మీడియా ద్వారా తెలుపుతామని ఆయన వివరించారు. పిలుపు మేరకు వచ్చేసిన ప్రతి మీడియా సోదరులకి సోదరిమణులకి ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి కారణం మా సుప్రీం జనసేన ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మొన్న 2వ తారీఖు ముందు నుంచి పర్యావరణ పరిరక్షణలో భాగంగా కావలి నియోజకవర్గం నుంచి మీకు అందరికీ తెలుసు 4,500 పైచీలకు మొక్కలు తీసుకొచ్చి నియోజకవర్గం మొత్తంలో అన్ని మండలాలకి పంపించడం జరిగింది. అదేవిధంగా పార్టిసిపేట్ చేసి మొక్కలు కూడా అనేక సందర్భాల్లో నాటడం జరిగింది. ఇక్కడ పర్యావరణ పరిరక్షించడం ప్రకృతి ధర్మం కాబట్టి జనసేన పార్టీ తరఫున మాకు చెప్పడం జరిగింది. అదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఎప్పుడొచ్చినా ఫాలోయింగ్గా విఘ్నాలను ఆపే విఘ్నేశ్వరుడు గణపతి ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటుంది. మన వినాయక చవితి సందర్భంగా కావలి నియోజకవర్గంలో మేము ఈ మట్టి విగ్రహాలు మీరు చూస్తుంటారు. ఇక్కడ ఉన్న మట్టి విగ్రహాలు మంచి ప్యూర్ బంకమట్టి, వేరే ఏ మిక్సింగ్ లేకుండా మీకు వచ్చిన షైనింగ్ అది చూస్తే చాలా కాస్ట్లీ ప్రత్యేకంగా తయారు చేయించాము ఇక్కడ దగ్గరలో. వీటిలో ప్రత్యేకత ఏంటంటే ఈ పర్యావరణ పరిరక్షించే భాగంగా నిమజ్జనం చేసే కంటే ఈ విగ్రహాలని భూమిలో నిమజ్జనం చేస్తే వీటి నుంచి మొక్కలు వచ్చే విధంగా మన జాతీయ మొక్కలు, వివిధ మొక్కలు ఇందులో నుంచి పూడ్చిపెట్టిన తర్వాత వచ్చేదానికి పర్యావరణానికి కూడా పనికొచ్చే విధంగా మా పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలకి దగ్గరగా ఉండే విధంగా మేము ఈరోజు 1000 దాకా విగ్రహాలు ఇవి తెప్పించడం జరిగింది. మీరు కూడా చూస్తున్నారు, ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టున్నాం. ఇంకా వేరే కూడా చోట కూడా మనం పైన పెట్టాల్సి వచ్చింది. అవన్నీ రేపు వినాయక చవితి ముందు రోజు కావలిలో ప్రతి ఒక్కరికి ఉచితంగా వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ రోజు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ పెట్టే ప్లేస్ కూడా మీకు మళ్ళీ ఆ ముందు రోజు తెలియజేస్తాం. మీ మీడియా మిత్రులు కోరుకునేది ఒకటే, ఈ బృహత్తరమైన కార్యక్రమం ప్రకృతికి పర్యావరణానికి రక్షించే విధంగా ఉండే మేము జనసేన కావలి నియోజకవర్గ తరఫున చేసే ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ విగ్రహాలని కావలి నియోజకవర్గ ప్రజలకి, జనసేన నాయకులకి, జన సైనికులకి, వీరమహిళలకి కూడా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ విగ్రహాన్ని మీరు తీసుకెళ్ళి మీ ఇంట్లో పూజ చేసుకొని విఘ్నేశ్వరుడికి పూజా కార్యక్రమాలు అయిన తర్వాత నిమజ్జనానికి బదులుగా భూమిలో కానీ చేయగలిగితే, లేదా నీటితో నిమజ్జనం చేయగలిగిన ఆ మట్టిని భూమిలో పాతిన విత్తనాలు వస్తాయి. కాబట్టి మొక్కలు మీకు ఎక్కడ మొక్కలు పెట్టదలుచుకున్నారో ఆ ప్లేస్లో పెడితే పర్యావరణాన్ని కూడా పరిరక్షించడం అవుతాం. కాబట్టి ఈరోజు మీకు మీడియా తరఫున ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరు వచ్చి ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. నమస్కారం.